ఉన్నాడు, ఆ ధైర్యం ఇవ్వాలా. ఇవ్వడం అంటే అది రహస్యంగా, మరలా రహస్యంగా దేవుడు ఉన్నాడమ్మా. ఎందుకు భయపడతావు? కానీ అలా చేయవుగా నువ్వు. మొన్న అక్కడ ఒక ఆయన అప్పులు బాధలు తాళలేకట చచ్చిపోయాడట. నువ్వు వెళ్ళి చెప్తావు వాళ్ళకి. నువ్వు వెళ్ళి వాళ్ళకి ఏం చెప్తావు తెలుసా? అప్పులు ఎక్కువైపోయినట్టండి, ఊరోజులు వెళ్ళిపోయాడట. అంటే ఏంటి? ఇటు ఖాళీ చేసేస్తే ఇటు పండగ చేసేసుకుందామని. ఇప్పుడు మనుషులందరూ అలా, మనం అలా ఉండకూడదు. దానిలో ఎప్పుడైతే ఉంటే అప్పుడు నిన్ను వేషధారి అంటున్నాడు ఆయన. ఏమంటున్నాడు? వేషధారి అంటే నువ్వు వేషధారి అంటే యువర్ ప్రిటెండెడ్ పర్సన్, అంటే నువ్వు నటించే వ్యక్తివి. ఎక్కడ నటిస్తావు? మనుషుల దగ్గర ఒకలా, దేవుడి దగ్గర ఒకలా, మందిరంలో ఒకలా, మందిరం బయట ఒకలా, ఇంటిలో ఒకలా, ఇంటి బయట ఒకలా. అలాంటి వారిని ఏమంటారు? వేషధారి. అందుకే దేవుడు వేషధారి కోసం ముందు చెప్పి ఆ తర్వాత నీ కోసం చెప్తున్నాడు. ఆమెన్. నిన్ను వేషధారి అంటలేదు నేను. నువ్వు చాలా గొప్పదానివి, నువ్వు చాలా గొప్పోడివి. ఎందుకంటే దేవుడు మాటలు విని నువ్వు ఇచ్చే స్థాయికి వెళ్ళబోతున్నావు.